హాయ్ హలో నమస్తే. ఈరోజైతే ఈవినింగ్ కొంచెం రైస్ వండాను కానీ తినే మూడ్ లేదు. సో నేను గుడాలు తిందాం అనుకుంటున్నా. తెలంగాణలో గుడాలు అంటారు. అండ్ శనగలు రెండు కలిపి ఉడకబెట్టేశాను. ఏదో ఆల్రెడీ 3 విజిల్లు. ఒకవేళ నానబెడితే కనుక 2 విజిల్లే, లైట్గా ఉప్పు వేయాలి. సో ఉడకబెట్టిన తర్వాత అలా పక్కన ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత వడగట్టాలి. అయితే ఇది నేను 3 విజిల్స్ వేయకుండా 2 విజిల్స్లోనే చూస్తే సరిగ్గా ఉడకల. సో ఇంకొన్ని వాటర్ వేసేసి మళ్ళీ ఉడకబెడతాను. పక్కన పెట్టాను. అది పేనం తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ తక్కువ, ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేడైందా లేదా ఇలా చేపెడితే తెలుస్తుంది. సో వేడైన తర్వాత ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, అవి ప్లస్ ఎల్లిపాయలు అన్నీ కలిపి అందులో వేసేసేయాలి. సో జీలకర్ర వేసాను, కొంచెం కలిపా, ఎల్లిపాయలు వేసా, జస్ట్ అట్లా కలపాలి. అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు 3 కలిపి వేసేయాలి. నేను మస్తు హడావుళ్ళు ఉన్నా, కరివేపాకు తోకలు కూడా తీయలేను, ఆకలేస్తుంది. సో ఇది కలుపుతున్నా, హైలో కలుపుతున్న తర్వాత కొంచెం తక్కువ మంటలో పెట్టాలి, కలపాలి. తొందరగా అయిపోతుంది. చిన్నపిల్లలు బాగా తింటారు. అండ్ స్విమ్మింగ్ వెళ్ళినా, యోగా చేసిన, వర్కౌట్ చేసే వాళ్ళకి ఫుల్ ఎనర్జెటిక్ ఫుడ్ ఇది. ఖచ్చితంగా పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి. ఆటలాడి వస్తే వాళ్ళకి ఆకలి మీద బాగా తింటారు. చాలా బాగుంటుంది ఫుడ్, హెల్దీ ఫుడ్. శనగలు కలిపా. అండ్ బొబ్బర్లు అంటారు. మిక్సింగ్ కొంచెం పెసర్లు కూడా కలుపుకోవచ్చు. ఇలా 3-4 ఐటమ్స్ కలిపి ఉడకబెట్టినా కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. నేనైతే శనగలు, బొబ్బర్లు ఉడకబెట్టా. అవి ఉడికాయి కదా, పక్కన పెట్టాను కదా, అవి సరిగ్గా ఉడకలేదని మళ్ళీ ఒక విజిల్ పెట్టి రెడీ ఉంది అది పక్కన. ఇక్కడ ఇది అయిపోయింది ఫ్రై. ఆయిల్లో 3 ఐటమ్స్ వేసాను కదా, ఏదో మళ్ళీ ఒక విజిల్ పెట్టి ఇప్పుడు ఉడికిందండి. సో 2 విజిల్స్ ఉడకలేదు, 3వ విజిల్కి ఉడికింది. ఇప్పుడు టేస్ట్ చూసా ఉడికిందా లేదా, ఉడికింది. ఇప్పుడు ఈ ఐటమ్ని అందులో కలిపి తిప్పాలి. కాసేపు అలా కలిపి దాని మీద కొంచెం కారపొడి కూడా వేస్తా. మస్తు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఫ్రై కానివ్వద్దు, జస్ట్ కొంచెం అలా కలిపితే అయిపోతుంది. సో ఒక 2 సెకండ్స్ వెయిట్ చేస్తున్నా. సో దీంట్లో ఇప్పుడు కారపొడి వేయాలి కొంచెమే. మనకు ఒకవేళ స్పైసీ అంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం లైట్గా అట్లా, కొంచెం అంటే కొంచెం చూడండి. ఇలా వేసా, కలుపుకున్న దీన్ని. ఇప్పుడు ఎమ టేస్ట్ అంటే ఎమ టేస్ట్ ఉంటుంది. కొన్ని మళ్ళీ మనం ఆనియన్స్ కూడా కోసి దీంట్లో కలుపుకోవాలి. లెమన్ కూడా పిండుకోవాలి, చాలా బాగుంటుంది. లేదు అంటే ఇలాగే తిన్నా ప్రాబ్లం లేదు, చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు ఏమైనా ఉప్పు ఎక్కువ అవుతే కావాలంటే కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్ చూడు. ఈ అబ్బాయికి టేస్ట్ చూపిస్తున్నా, చాలా